హలో హాయ్ అందరికీ ఈరోజు నాకు మేకప్ ఉండి ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయాను. అస్సలు స్టామినా లేదు, అయినా సరే ఇప్పుడు దోశలు వేసుకొని తినాలనిపించింది. సో ఇదనమాట, మీకు ఒక మంచి టిప్ చెప్దామని అయితే పిండి అయితే బయట పెట్టానమాట. పిండి చూస్తారు ఎంత బాగుందో. ఏం లేదండి, దోశ పిండి రుబ్బుకునేటప్పుడు అటుకుల్ని కడిగి అటుకుల్ని కూడా రుబ్బి పిండిలో కలిపామనుకో ఎక్సలెంట్గా వస్తాయి. అప్పుడు మనం ఏం కలపనవసరం లేదు. దూది కంటే అంత బాగుంటాయండి, నిజంగా చెప్తున్నా. ఒకసారి ట్రై చేయండి. 2 దోశలు వేసుకుందామని అయితే ఒక 2 గంటల పిండి పక్కన పెట్టుకున్నాను. మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు పెనం వేడెక్కింది. పెనం చూసారా, పెనం సీజన్ అయిపోయిందండి. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా, అయిపోయింది అనమాట. మా పిల్లలు ఆమ్లెట్ వేసుకొని దాన్ని గీకారు స్టీల్ పీస్తో, ఇంకా అయిపోయింది. ఇప్పుడు పెంక కొందామన్నా కూడా 1000 ఎబో ఉంది. ఇప్పుడు అది అవ్వదు, కొంచెం టైం తీసుకుందాం అనుకుంటున్నా. ఈ పిండిని ఇలా మంచిగా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని అయితే మంచిగా దోశలు వేసుకుంటే సరిపోతుంది. సో ఇదనమాట. నా వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దోశలు ఎక్సలెంట్గా వస్తాయి. ఖచ్చితంగా నా టిప్ యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినవచ్చు. అస్సలు పిండి పాడవదు. థ్యాంక్